ప్రతి విశ్వాసికి చెప్తున్నాను, ప్రతి కుటుంబానికి చెప్తున్నాను, ప్రతి సేవకునికి చెప్తున్నాను, మీ ప్రార్థనే మీకు ఒక ప్రాకారముగా ఉంటుంది. ప్రార్థన అనేది ప్రాకారము వంటిది. మన ఇంటికి ఎలా ప్రాకారం ఉంటుందో, ఒక తోటకు ఎలా కంచి ఉంటుందో, ప్రార్థన వాళ్ళకు కాపుదలగా ఉంటుంది. ప్రార్థన చేసుకునే వాళ్లకు ఆ ప్రార్థనే వారికి చుట్టూ గోడగా ఉంటుంది, కాపుదల. ప్రార్థనే మనకు కాపుదల, బలమైన ఆయుధం. అడవిలో ప్రార్థన చేసుకుంటూ ఎక్కడికో ఆ శత్రువులు దాటి వెళ్తున్నారు. ఈ ప్రార్థన చేసుకున్నారు, ప్రభువా ఎవరు మాకు సమీపించకూడదు అనుకున్నారు, ఎవరు మా మీద దాడి చేయకూడదు అనుకుంటూ వెళ్తున్నారు. ఆ రోజు వాళ్ళకేమీ ప్రమాదం సంభవించలేదు. రెండవ రోజు కూడా ప్రయాణం చేశారు. ఆ రోజు కూడా ప్రార్థన చేసుకున్నారు. ఆ రోజు కూడా ఎటువంటి శత్రువులు వారిని దాడి చేయలేదు. మూడో రోజు కూడా ప్రయాణం చేస్తూ ప్రార్థన చేసుకున్నారు. మూడో రోజు కూడా శత్రువులు వారి మీద దాడి చేయలేదు. నాలుగో రోజు ఏం చేశారంటే, ఈ 4 రోజులు ప్రయాణం అయింది. 3 రోజులు అసలు శత్రువులు మన దరిదాపుల్లోకి రాలేదులే అని ఆ రోజు ప్రార్థన చేసుకోకుండానే ఉన్నారు. శత్రువులు వెంటనే వాళ్ళని ముట్టడించారు. ఏమయ్యా 3 రోజులు రాలేదు, అక్కడే మా మీద దాడి చేయాలి కదా, మరి ఇప్పుడు మా మీద దాడి చేస్తున్నారు ఏమిటని అడిగితే, 4 రోజుల నుండి మిమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నాం మేము, కానీ గత 3 రోజులు మీ చుట్టూ ఏదో ఒక మమ్మల్ని తాకకుండా ఒక ప్రాకారంగా కనబడింది. మాకు ఒక ప్రాకారం కనపడింది, దాన్ని దాటి మేము మీ రోజులకు రాలేకపోయాము. కానీ ఈ రోజు చూస్తేనేమో చుట్టూ ప్రాకారం ఏమీ లేదు, కాపుదల ఏం కనపడలేదు, అందుకే దాడి చేశాం అంటే అప్పుడు వాళ్ళు గుర్తించారు. ఏమని? గత 3 రోజులు ప్రార్థన చేసుకున్నాము, ఈరోజు ప్రార్థన చేసుకోలేదు. గుర్తించారు. ప్రార్థనే మనకు కాపుదల.